buddies, welcome back to our channel. Greetings for travel guys. గోవా టూరిస్ట్ ప్లేసెస్లో కొంచెం ప్రత్యేకమైన బీచ్ అనమాట. అలాగే నార్త్ గోవాలో ఉన్న ప్రాంతాలన్నిటిలో ఒక సహజ సిద్ధమైన బీచ్ ఏది అంటే అది ఆరంబల్ బీచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా నేచర్కి దగ్గరగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 705 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 14 hours జర్నీలో ఉన్న ఈ బీచ్ ఇక్కడ చాలా అంటే ప్రపంచ నలుమూల నుంచి చాలామంది టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ బీచ్కి ఇంకొక నేమ్ ఏంటి అంటే అది రష్యన్ బీచ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ రష్యన్స్ చాలామంది అయితే స్టే చేస్తూ ఉంటారు అండ్ రష్యన్స్ టూరిస్టులే ఇక్కడ ఎక్కువ అనమాట. అండ్ అలాగే గైస్ ఈ రష్యన్ బీచ్లో ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది, సూపర్ తోపు అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ మార్నింగ్ అవర్స్లోనే ఆ రష్యన్స్ కానీ అక్కడ ఉన్న టూరిస్టర్స్ కానీ జాగింగ్ చేస్తూ ఉంటారు. సో అండ్ ఈ బీచ్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 నుంచి అయితే పార్టీ అయితే స్టార్ట్స్ అవుతాయి అనమాట. నైట్ పార్టీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అక్కడి నుంచి మెల్లమెల్లంగా మార్నింగ్ 5 o'clock వరకు కంటిన్యూషన్గా పార్టీస్ నడుస్తూనే ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, బాగుంటుంది, చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే గైస్ ఆరంబల్ బీచ్లో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆరంబల్ స్వీట్ లేక్ అని ఒకటి ఉంటుంది. వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి అండ్ సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ రష్యన్స్ చాలామంది ఇక్కడే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది బీచ్కి ఆనుకునే ఉంటుంది. ఈ బీచ్ నుంచి స్వీట్ లేక్ వెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న వే నుంచే వెళ్ళాలి. సో ఈ ఒక 2-3 మెంబర్స్ మాత్రమే వాక్ చేసే ప్లేస్ అనమాట. ఇది కంప్లీట్ మార్కెట్ లాగా ఉంటుంది. ఈ మార్కెట్లో నుంచి మనం వెళ్తూ ఉంటే మనం ఆ ప్లేస్కి రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ మనము ఆరంబల్ బీచ్ ఎండింగ్ నుంచి ఇది ఒక 1 kilometer అలా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అంతా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి వెహికల్స్ కానీ ఈవెన్ 2-wheelers కూడా వెళ్ళవన్నమాట. సో కంప్లీట్ వాక్ మీదే వెళ్ళాలి. అండ్ అలాగే గైస్ స్వీట్ లేక్ వెళ్ళాలనుకునే వాళ్ళు మార్నింగ్ 10:30-11 వరకు అయితే అటు సైడ్ వెళ్ళలేరు. బికాస్ ఇప్పుడు మీకు ఏదైతే స్టోన్స్ కనిపిస్తున్నాయో ఇదంతా కంప్లీట్ వాటర్తో నిండిపోతుంది అనమాట. ఏదైతే మనం అక్కడ మార్కెట్ దాటుకుని వచ్చామో దాని తర్వాత ఈ స్టోన్స్ అనేవి వస్తాయి. ఈ వాటర్ ఎప్పుడైతే 11 o'clock ఈ వాటర్ వెనకాలకి వెళ్తుంటాయో అప్పుడు మాత్రమే మనం ఈ బీచ్కి రీచ్ అవ్వచ్చు. గైజ్ ఒక్కసారి ఈ స్వీట్ లేక్కి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సూపర్ ఉంటుంది అనమాట అండ్ అమేజింగ్ అని చెప్పొచ్చు. అండ్ చాలామంది అయితే మిస్ అయిపోతుంటారు. గైస్ మిస్ అవ్వద్దు, డెఫినెట్లీ విజిట్ చేయండి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు.
గైస్ ఈ బీచ్లో ప్రకృతి అందాలతో కలకలాడుతూ ఉంటుంది అనమాట. అంటే కొబ్బరి చెట్లు అండ్ సముద్రపు వాటర్ ఎలా ఉంటాయంటే ఒక బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ శాండ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే అడ్వెంచర్స్ కోరుకునే వాళ్ళకి కొన్ని పారాగ్లైడింగ్ లాంటివి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే గైస్ ఆరంబల్ బీచ్ దగ్గర ఏంటంటే చుట్టుపక్కల ఉండే మార్కెట్స్లో మీరు లోకల్ ఆర్ట్స్ కానీ హ్యాండీక్రాఫ్ట్స్ కానీ అలా వివిధ అండ్ సాంస్కృతికంగా సంబంధించిన వస్తువులు అయితే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ సో చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే చిల్డ్ అయ్యేవాళ్ళు, చిల్డ్ అవ్వని వాళ్ళు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ చాలా సూపర్గా ఉంటుంది, ప్లేస్ అంత బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో రావచ్చు, అందరూ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒక 2 days ఇస్ మోర్ దెన్ ఇనఫ్ ఇక్కడైతే. అండ్ అలాగే గైస్ గోవా వరకు వెళ్ళిన వాళ్ళు 2 places అయితే విజిట్ చేయండి తప్పకుండా. అందులో ఒకటి సలోలియం డ్యామ్, రెండోది దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ గురించి కంప్లీట్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో సలోలియం డ్యామ్ ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ ఆరంబల్ బీచ్ నుంచి అయితే 105 kilometers ఉంటుంది. ఒకవేళ గోవా నుంచి అయితే 24 kilometers, చాలా క్లోజ్ అనమాట. అండ్ ఇది ఒక బార్డర్లో ఉంటుంది. ప్రజెంట్ సలోలియం డ్యామ్లో అయితే ఎటువంటి డ్రోన్స్ కానీ అలాగే గింబల్స్ కానీ అలా ఏం అలౌడ్ చేస్తలేదు. జస్ట్ మనము అది కూడా కొంచెం దూరం డిస్టెన్స్లో నుంచి మాత్రమే వీడియోస్ ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. జస్ట్ చూసి రావటమే. టైం ఉంది అంటే మాత్రమే వెళ్ళండి, కానీ స్పెషల్గా దీన్నే చూద్దాం అని వెళ్ళే వాళ్ళకైతే ఇది టైం వేస్ట్, అంత కాసేం లేదు. అండ్ అలాగే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయితే ఫాలో అవ్వకండి, అది రాంగ్ లొకేషన్ చూపిస్తుంది. నేను డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్లీ లొకేషన్ కూడా ఇస్తాను. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 60 rupees per head అనమాట. అది కూడా ఎటువంటి స్వైపింగ్స్, ఫోన్పేలు కూడా ఉండవు, క్యాషే తీసుకుని వెళ్ళాలి. సో నార్మల్గా ఎట్లా ఫ్యామిలీతో అలా వెళ్ళి చూసి వచ్చేయండి. అది కూడా టైం ఉంటేనే, టైం లేకపోతే ఇదంతా చూసి అంత కాసేం లేదు. లైట్ తీసుకుంటే ఇంకా బెస్ట్. దీని మీద 200% ఒకవేళ యూత్ అలా ఉంటే దూద్ సాగర్కి వెళ్ళండి, తోపు వ్యూ ఉంటుంది. సో గైస్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.